10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా ఈసారి వెనుకబడిపోయింది. గత ఏడాది 9వ స్థానం నిలువగా ఈ ఏడాది 19వ స్థానానికి దిగజారింది. ఎప్పటిలాగే బాలుర కంటే బాలికలదే పైచేయి సాధించారు. ఇక 10,562 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,366 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 4,611 మంది, బాలికలు 4,755 మంది పాస్ అయ్యారు. ఓవరాల్గా 88.68% ఉత్తీర్ణత నమోదైనట్లు డిఓ ప్రణీత తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100% ఫలితాలు సాధించారు. మొత్తంగా 23 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదే పాఠశాల నుంచి 10కి 10 జీపీ సాధించిన విద్యార్థిని గాడిచెర్ల రోహిణిని ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. రిజల్ట్ సరిగ్గా 12:05 PM వెలువడింది. మరి మన ఆదిలాబాద్ జిల్లా 33 జిల్లా నుండి 19వ ర్యాంక్ సాధించింది. మనకు టోటల్ విద్యార్థులు ఈ సంవత్సరము రాసిన వాళ్ళు 10,562. మరి పాస్ పర్సెంటేజ్ మనకు 88.68. విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు 9,366. అందులో నుంచి ఈ టోటల్ నుంచి బాయ్స్ 5,240 అండ్ గర్ల్స్ 5,322 రాశారు. పాస్ పర్సెంటేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ 4,611, గర్ల్స్ పర్సెంటేజ్ 4,755. టోటల్ పిల్లలు మనకు 9,366 పాస్ అవ్వగా ఫెయిల్ క్యాండిడేట్స్ 1,100 ఓన్లీ. మరి వీరికి మళ్ళీ మనకు జూన్ ఎండింగ్లో మనకు సప్లిమెంట్ ఉంటుంది. మరి అందరూ ఇంకా పాస్ ఒక క్యాండిడేట్ మిగలకుండా పాస్ అయ్యే బాధ్యత చూసుకుంటాను ప్రతి టీచర్స్.